Hi sir, myself I am Nanda J. Krishna. Hope you know me. Hope your daughter had said about me. ఇది ఎప్పటి నుంచి మాట్లాడాలని ఉండే. I tried many times through various sources, but నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు, అతని కోపం వల్ల, లేదంటే నేను చేసిన తప్పుల వల్ల, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, బట్ వీ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు స్పీక్. had a communication between. And Laddu, this video is not for you. This video is for your father. Your dad. We want to have man-to-man interaction and know each other's perspective through this video. In this video, I'll let him know about my perspective, what I gone through, what's my perspective. That's it. And getting back into the video, sir, today's date is 9th December 2025. ఈ వీడియో నేను తర్వాత ఏం చేస్తుండొచ్చు, బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ మై మాల బికాస్ ఇట్ క్రియేట్స్ ఎ ట్రస్ట్ దట్ వాట్ ఎవర్ ఐమ్ టాకింగ్, వాట్ ఎవర్ ఐమ్ స్పీకింగ్, దట్ ఇట్ విల్ బీ ట్రూత్. అయ్యప్ప స్వామి మాలలో ఒక నియమం ఏంటంటే మాట్లాడే ప్రతి మాట నిజమై ఉండాలి. తప్పు మాట్లాడొద్దు, అబద్ధం మాట్లాడొద్దు. సో హోప్ వాట్ ఎవర్ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై మౌత్ విల్ బీ ఎ ట్రూత్. తర్వాత చేసి ఉండొచ్చు, బట్ యా, ఇది ఉంటుంది కాబట్టి ఒకటి ఈ స్టేట్మెంట్ అండర్లైన్. దట్స్ వై ఐమ్ డూయింగ్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్. 11th December, ఎల్లుండి is my Irmudi. Just for the information, nothing related to this video, but just for the information I'm telling. ఒక 2 daysలో నా మాల కూడా కంప్లీట్ అవుతుంది, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఒక్కసారి మాట్లాడుండొచ్చు కదా సార్ నాతో. ఒక్కసారి మాట్లాడితే ఏమైపోద్ది? ఒప్పుకుంటా, మీకు కోపం ఉంటుంది, బాధ ఉంటుంది. దారం పేవాడు ఒకడు వచ్చి మీ అమ్మాయిని ఇలా చేస్తే ప్రేమించాడు అంటే కోపం వస్తుంది, బాధేస్తుంది. ఒప్పుకుంటా. నేను మీ సైడ్ నుంచి చాలాసార్లు ఆలోచించాను సార్, చాలాసార్లు. నేనే ఒకవేళ లడ్డు మన్విత వాళ్ళ ఫాదర్ అయ్యి ఉంటే ఎలా ఆలోచించేవాడిని, ఎలా డెసిషన్స్ తీసుకునేవాడని. మెనీ టైమ్స్ ఐ టుక్ ద సిచ్యువేషన్స్ ఇన్ ఎంపతి, బట్ సమ్టైమ్స్ ఒకసారి మాట్లాడుంటే బాగుండేది కదా, ఒకసారి కూర్చుంటే బాగుండేది కదా అని. అండ్ ఫర్ దట్ ఐ ట్రైడ్ మెనీ టైమ్స్. నేను త్రూ మన్విత చాలాసార్లు మీతో మాట్లాడడానికి ట్రై చేశాను. ఐ టోల్డ్ హర్ ఐ వాంట్ స్పీక్ విత్ యువర్ ఫాదర్. ఒకసారి టెల్ హిమ్ అంటే షీ వాజ్ లైక్, నేను చెప్తూనే ఉన్నాను, బట్ దే వర్ నాట్ రెడీ, దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్పీక్ విత్. తర్వాత తను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తట్టుకోలేకపోయాను. చాలా అంటే చాలా మొత్తం ప్యాక్ అయిపోయాను. సో ఇలా అయితే కాదని చెప్పి డేటాబేస్లోంచి మీ నెంబర్ తీసుకొని మెసేజ్ పెట్టాను, అంతే. ఇంకా ఆ రోజు పెద్ద సీన్ అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత తను ఇంటికి వెళ్ళాక మరి మీరు ఏమన్నారు ఏంటో నాకు ఏం తెలియదు. బట్ ఆ రోజు మాట్లాడటం వల్ల నాకేం తెలిసిందంటే, నాకు తెలియకుండా మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు చెప్పకుండా మా చెల్లి మన్వితకు మెసేజ్ పెట్టిందంట. ఐ డోంట్ హ్యావ్ దట్. హానెస్ట్లీ స్పీకింగ్, నాకు ఆ రోజు మన్విత చెప్పేంత వరకు ఆ విషయం నాకు తెలియదు. తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇంట్లో వాళ్ళని కనుక్కుంటే అవును పెట్టాము, నాకు చెప్పాలి కదా పెట్టినట్టు అని ఇంట్లో వాళ్ళతో డిస్కషన్. దట్స్ ఇట్. బట్ ఎప్పుడు అనిపించేది సార్, మీరు ఒక్కసారి కూర్చొని నాతో మాట్లాడుకుంటే బాగుండేది కదా. లైక్ ఓకే, మళ్ళీ తనతో నేను గెటింగ్ బ్యాక్ ఇన్ టు రిలేషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు కన్విన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అంతా సెకండరీ. బట్ ఒక్కసారి నాతో కూర్చొని మాట్లాడితే అసలు నేను ఎలాంటి వాడిని, నేను ఎలా ఆలోచిస్తున్నా, మీ అమ్మాయి అంటే నాకు ఎందుకు ఇష్టం, ఎంత ఇష్టం, ఎలా చూసుకుంటాను, వదిలేసి వెళ్ళిపోతానా నిలబడతానా అనే ఒక క్లారిటీ మీకు వచ్చేది. దానికోసమన్నా మీరు నాతో మాట్లాడి ఉండాల్సిందే. మాట్లాడిన తర్వాత ఓకే వీడితో మాట్లాడాను, వీడు మంచోడు కాదు అని ఒక డెసిషన్కు కంక్లూజన్కి వచ్చేస్తే వెల్ అండ్ గుడ్. నా గురించి తెలుసుకొని ఒక డెసిషన్ తీసుకున్నారన్న క్లారిటీ అండ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. బట్ నా గురించి త్రూ మన్విత ద్వారాను లేదంటే త్రూ అదర్ సోర్సెస్ ఐ మైట్ బి తెలుసుకొని వచ్చి ఉంటారేమో కంక్లూషన్కి. బట్ వాట్
I wanted to is come, we'll sit, we'll have a dinner. ఎవరొద్దు, మీరు నేను. యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ మన్వితాక మీరు, యాజ్ ఏ బాయ్ ఫ్రెండ్గా నేను వచ్చి కూర్చున్నాం ఇద్దరం. విల్ హ్యావ్ ఎ డిన్నర్, విల్ స్పీక్ విల్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మీ సైడ్ ఫ్యామిలీ థింగ్స్ గురించి చెప్పండి, నేను మా సైడ్ ఫ్యామిలీ థింగ్స్ గురించి చెప్తాను. ఎలా ఉండేది, ఏంటి, ఎందుకు ప్రేమించాను, ఏంటి అని ఎవ్రీథింగ్ విల్ హ్యాడ్ స్పోకెన్. బట్ యా, సాడ్లీ వీ నెవర్ గాట్ దట్ ఆపర్చునిటీ. యా, బట్ ఇన్ దిస్ వీడియో ఐల్ కవర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. మళ్ళీ ఇంకేమైనా స్ట్రైక్ అవుతే ఐల్ మేక్ ఎ పార్ట్ 2 ఆఫ్ దిస్ వీడియో. గోయింగ్ ఇన్ టు ది వీడియో, ఇంకా డీప్గా వెళ్తే, నేనంటే ఎందుకు కోపం మీకు అంతకను? నా కాస్ట్ వల్ల నేను నాయుడు అనా, లేదంటే మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయనా, ఆ రోజు అసలు వాట్ ఈస్ ద రీజన్? లేదంటే మీ అమ్మాయితో నేను ఆ రోజు నైట్ చేసిన తప్పు వల్ల వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్? ఐ నీడ్ టు నో. ఏంటంటే మిమ్మల్ని నిలదీస్తున్నానని కాదు, తెలుసుకోవాలని అడుగుతున్నాను అంతే. ఎందుకంటే రీజన్ లేకుండా నడి రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయినట్టు ఉంది నా పరిస్థితి. ఉండి 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 సడన్గా రీజన్ ఏం చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోతే ఎలా సార్? నాకు ఎలా తెలుస్తుంది నేను ఏం తప్పు చేశాను, ఎక్కడ తప్పు జరిగిందనేది? ఒకవేళ నిజంగా ఆ రోజు నైట్ ఆ తప్పు జరగడం వల్లే ఇదంతా సీన్ జరిగింది అనుకుంటే ఒకసారి కూర్చొని మాట్లాడుంటే తెలిసేది కదా ఎందువల్ల జరిగింది ఏంటి అని. 100% నేను ఒప్పుకుంటున్నాను సార్, ఆ రోజు నైట్ జరిగింది తప్పు ముమ్మాటికి తప్పే ఒప్పుకుంటా. 100% డ్యామ్ షూర్. అది ఎవరు అవునన్నా కాదన్నా అది మిస్టేక్, నేను ఒప్పుకుంటా. నేను దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా, ఏం రీజన్ ఇచ్చినా అది నా తప్పుని సమర్థించుకున్నట్టే అవుతుంది తప్ప అది ఒప్పు అయితే అవ్వదు. 100% పెళ్ళికి ముందు అలా చేయడం తప్పు, ఒప్పుకుంటాను. బట్ ఆ రోజు నిజంగా థింగ్స్ వర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. తన కంట్రోల్లో లేదు, నా కంట్రోల్లో లేదు. అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోయాం. అది దారుణంగా ఉంది చెప్పడానికి కూడా, కానీ యా, దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్. ఆ రోజు వి ట్రూలీ ఫెల్ట్ లవ్ ఫర్ ఈచ్ అదర్. ఆ రోజు నిజంగా ఒకరికొకరం వి హ్యాడ్ పీక్ ఎమోషన్ ఆఫ్ లవ్, సో వి మేడ్ ఇట్ అంతే. ఇంకా అంతకుమించి నేను చెప్పలేను, చెప్పొద్దు కూడా, బాగోదు. ఇంకా యాజ్ ఎ ఫాదర్గా మీకు చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు, మీరు వింటాం కూడా కానీ బాగోదు. బట్ ఒప్పుకుంటున్నాం, తప్పు నాది. దానికంటే ముందు కూడా 2 times or 3 times we had opportunity to make it, but every time we were in control. But that day things were not in control. ఇద్దరి చేతుల్లో లేదు, అలా జరిగిపోయింది. And I'm regretting it from past 4-5 months onwards. 5 monthsగా I'm regretting that decision that I took that night. Yeah. దానివల్ల నేను వద్దని చెప్పింది అంటే ఒక్క తప్పు వల్ల నేను చెడ్డవాడిని అని ఒక కంక్లూషన్కి ఎలా వచ్చేసారు సార్? ఒకసారి మాట్లాడితే తెలుస్తుందేమో కదా. ఎవరు ఏదో చెప్పడం కాదు సార్. యూ కమ్ టు మీ ఆర్ ఎల్స్ యూ గివ్ మీ అ టైమ్, జస్ట్ గివ్ మీ అ స్పేస్ ఫర్ సమ్ టైమ్. ఐల్ కమ్, నేను వస్తా, ఇద్దరం కూర్చుందాం, మాట్లాడదాం. దెన్ కుడ్ హ్యావ్ కమ్ టు అ కంక్లూజన్ అబౌట్ మీ. బట్ యా, ఇంకోటి సార్, నిజంగా నేను ప్రేమించి ఉండకపోతే, ఇఫ్ ఐఎమ్ లైక్ ఏ ప్లే బాయ్ ఆర్ ఫక్ బాయ్ అన్నట్టుగా అనుకుంటుంటే ఈ పార్టీకి నేను మూవ్ ఆన్ అయిపోయేవాడిని, వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళడము, లేదంటే వాట్ ఎవర్ ఐ వుడ్ హ్యావ్ డన్ అండ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ బ్యాక్ టు మై లైఫ్. బట్ I never wanted to be a playboy or a fuckboy in her life. I always wanted to be a better half of her life. That's why I'm not able to move on. I'm not able to get back the things to normal. And I wanted to know, నేను తన్ని ఎంత ప్రేమించానో తెలుసుకోవడానికి
మాలేసుకున్నాను. దిస్ మాల విల్ క్రియేట్ ద డిసిప్లిన్ ఇన్ మీ. నేను తీసుకునే ప్రతి పెయిన్ ఇట్ రిమైండ్స్ మీ హౌ మచ్ ఐ లవ్డ్ హర్. పొద్దున్నే 10 అయినా లేవను, నేను 4కి లేస్తున్నా, 4:30కి లేస్తున్నా. ఎవరు లేపిన అవసరం కూడా లేదు సార్, నేను లేస్తున్నా ఆటోమేటిక్గా. చల్లటి నీళ్ళు చేస్తున్నా, చెప్పులు వేసుకోవట్లేదు. పొద్దున సాయంత్రం పూజలు, ఒక్క పూట తినట్లేదు, 2 పూటలు మాత్రమే. ఆ 2 పూటలు కూడా ఒక పూట అన్నం, 2వ పూట టిఫిన్. I'm going through a lot of pain, lot of struggles, lot of things, but everything I'm considering as a part of love. తన మీద నాకు ఎంత ఇష్టం ఉందో, బై ఎండ్యూరింగ్ దిస్ పెయిన్ ఐఎమ్ షోయింగ్ ఇట్ దట్ లవ్. యూ గాట్ ఇట్. నీకు అర్థమై ఉంటే, లైక్ నేను అనుభవించే ప్రతి పెయిన్లో ఇట్ ఈస్ రిమైండింగ్ మీ హౌ మచ్ ఐ లవ్ హర్. అంతే. ఇంకా అలా ఆ పెయిన్ ఐఎమ్ ఎండ్యూరింగ్ ఇట్. ఐ లవ్ హర్, సో ఐ నీడ్ టు అన్నట్టుగా. నాకు బాగా గుర్తు, ఈ థింగ్ గొడవ అయింది మీ ఇంట్లో కొత్తలో. మీరు అన్నారంట, మీ ఇంట్లో మీ మాన్విత వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ, లేదంటే మీరు ఎవరో అన్నారంట, లైక్ చూడు వాడు వదిలేస్తాడు, వాడు నేను మోసం చేస్తాడు, వాడు కరెక్ట్ కాదు నీకు, అది ఇది అనేది అన్నారంట. బట్ ఇక్కడ జోక్ ఏంటి తెలుసా సార్? హూ రియల్లీ మూడ్ ఆన్? ఎవరు నిజంగా వదిలేసి వెళ్ళిపోయారు? ఎవరు నిజంగా మోసం చేశారు? ఎవరు జీవితంలో నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయారు? హూ? ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు సార్. యూనో, తను నిజంగా ప్రేమించిందా అనే క్వశ్చన్ 1 మంత్ నుంచి నా మైండ్లో పిచ్చిగా తిరుగుతుంది. ఎందుకు అంటే 1 మంత్ బ్యాక్ ఒక చూడకూడని ఒక సిచ్యువేషన్లో మనుగుతాను నేను చూశాను. అప్పటి నుంచి అసలు నేను నా సైడ్ పక్కన పెడితే, అసలు ఆ అమ్మాయి నిజంగా నన్ను ప్రేమించిందా ఆర్ వాట్ అని. ఇంకోటి, ఇక్కడ మీ అమ్మాయిని బ్లేమ్ చేయడానికో, లేదంటే మీ అమ్మాయిదే తప్పు అని చెప్పడానికో ఇవన్నీ చెప్పట్లేదు. జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎమోషన్స్ విత్ యూ. ఎందుకంటే నేను ఇవి ఎవరికీ చెప్పుకోలేను. ఒక ఫ్రెండ్కి చెప్పానా, వాడు ఇంకొకటి చెప్తాడు, లేదా వాడు నన్ను చూసి నవ్వుతాడు. సో ఫ్రెండ్స్కి చెప్పడం మానేశాను. ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతే. మా పేరెంట్స్ ఎలా అంటే, మా మన్వితాని ఇలా చూశాను, డాడీ మన్వితాని ఇలా చూశాను అని చెప్పాను అనుకో, వాళ్ళు సమ్హౌ దే విల్ కాంటాక్ట్ మన్విత త్రూ మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తారు. somehow they'll get the number and they'll make a call, or else they'll put a message in their Instagram DMs. దాన్ని ఇబ్బంది పెడతారు. ఆల్స్ అది వర్స్ట్ కేస్ అది జరగలేదనుకుంటే వాళ్ళు బాధపడతారు. అరే మా అబ్బాయి ఇలా బాధపడుతున్నాడు ఈ విషయంలో అని వాళ్ళకు అవమానాది. మళ్ళీ పేరెంట్స్కి చెప్పలేము. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మన్వితనే అడుగుదామా అంటే థర్డ్ ఆప్షన్. ఏమని అడుగుతాం? ఇలా చూశాను ఏంటిది అని అడగలేము, అసలు అడగలేము సార్. థింక్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. అడగలుగుతామా? మీరు చెప్పండి. యాజ్ ఎ మ్యాన్, మీరు కూడా ఒక మ్యానే కదా. మీరు బాగా ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. మీరు ఒక దారుణమైన సిచ్యువేషన్లో తను చూశారు. యూ కుడెంట్ టేక్ ఇట్. వేరే అబ్బాయిలు అయితే వెళ్ళి గొడవ పడ్డము, కొట్టడము, తిట్టడం ఏదో చేసేవాళ్ళు. కోపం వచ్చేది. వేరే అబ్బాయికి అయితే కోపం వస్తుంది. బట్ ఫర్ మీ ఆ మూమెంట్లో నాకు విపరీతమైన బాధ, ప్రేమ, నా మీద నాకు కోపం, ఏమీ చేయలేని ఒక చేతకంతను అన్నీ కలిపి మిక్సీ కొట్టినట్టు అయిపోయింది మైండ్ అంతా. తట్టుకోలేకపోయా సార్. అండ్ 1 వీక్ బ్యాక్ కూడా తన ఓన్ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, గర్ల్స్ ఇద్దరు, దే సమ్హౌ through indirect connection they told me that she just loved you for time pass. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట కూడా నిజం అనిపించింది కొన్నిసార్లు. బట్ అదర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే నేను చూసే నిజం కాకపోయి ఉండొచ్చు. ఏమో బ్యాక్
అట్ హోమ్. తను ఇంకా బాధపడుతుందేమో నా గురించి, ఇంకా ఇబ్బందులు పడుతుందేమో నేను చేసిన పనుల గురించి, ఇంకా ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా ఎంత టార్చర్ చేస్తున్నారేమో, గొడవ పడుతున్నారేమో అని చాలా చాలా రన్నింగ్ ఇన్ త్రూ మైండ్. అండ్ అవన్నీ ఆలోచించినప్పుడు నిజంగానే ప్రేమించి ఉంటుందేమో, తప్పుగా ఎందుకు తీసుకోవడం ఏ సిచ్యువేషన్ అయినా. సరే, తను నిజంగా ప్రేమించకపోవచ్చు, బట్ నేనైతే నిజంగా ప్రేమించాను కదా, లెట్ ఇట్ బి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని అనిపించింది సార్. ఇంకా మీ అమ్మాయిని మీ దగ్గర నుంచి దూరం చేద్దామనేది నా ఇంటెన్షన్ కాదు. నేనేదో మీ అమ్మాయిని మీ దగ్గర నుంచి దూరం చేయడానికి వచ్చాను అని మీరు ఈ ఊరికి వెళ్ళకుండా, మీ అమ్మాయిని మీరు ఎలా అయితే ప్రేమించారో అలానే నేను కూడా ప్రేమను ఇవ్వగలుగుతాను. దాన్ని మీరు ఎలా అయితే జాగ్రత్తగా చూసుకున్నారో అంతే జాగ్రత్తగా నేను కూడా చూసుకుంటానని నమ్మాను కాబట్టి నేను ప్రేమించాను. నేను ఎన్సీసీలో ఉన్నాను సార్. కరెంట్లీ ఐఎమ్ ఆల్సో ఇన్ ఎన్సీసీ రూమ్. చూడండి, దిస్ ఈజ్ అవర్ ఎన్సీసీ రూమ్. ఎవరు లేరు యాక్చువల్లీ. టుమారో దేర్ ఇస్ సెషన్, బట్ టుడే ఖాళీగా ఉంది కదా అని ఐఎమ్ స్టార్టెడ్ టు రికార్డ్ ద వీడియో. ఎన్సీసీలో ఉన్నాను సార్. మా సీనియర్ నాకు ఒకటే నేర్పించాడు, ఒకటే చెప్పాడు, ఏ అమ్మాయితో అయినా నువ్వు రిలేషన్లోకి వెళ్ళావు అంటే అది టిల్ మ్యారేజ్ అవుతుంది అనిపించినప్పుడే యూ గెట్ ఇన్ టు దట్ రిలేషన్. నేను అది మెంటలీ నా మైండ్లో ఎప్పుడు పెట్టుకున్నాను సార్. నేను ఒక అమ్మాయితో రిలేషన్కి వెళ్ళానంటే ఇట్ నీడ్స్ టు బి అప్ టు మ్యారేజ్, లేకపోతే నేను వెళ్ళను. మన్విత విషయంలో ఐ ట్రూలీ బిలీవ్ దట్ 100% నేను వెళ్ళగలుగుతానని నమ్మాను కాబట్టి నేను దిగాను. వన్స్ దిగిన తర్వాత నో స్టెపింగ్ బ్యాక్ అనిపించింది. సో అందుకని ఇంకా ఐఎమ్ స్ట్రగ్లింగ్, ఐఎమ్ వెయిటింగ్. బట్ ఐ ఆల్వేస్ లవ్డ్ హర్. తనతో తప్పు చేసి ఉండొచ్చు, కానీ తనని ఎప్పుడు మోసం చేయలేదు సార్. తనతో ప్రేమలో ఉన్నప్పుడు తను వదిలేసి వెళ్ళిపోయాను కూడా. ఎప్పుడూ తప్పు చేయలేదు. తప్పు చేద్దామని ఆలోచన వచ్చినా ఐ పుల్డ్ మై సెల్ఫ్ బ్యాక్, ఐ హోల్డ్ బ్యాక్ మై సెల్ఫ్. తప్పు, కరెక్ట్ కాదు. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినా కరెక్ట్ కాదు. యూ గేవ్ హై కమిట్మెంట్ అండ్ యూ నీడ్ టు స్టాండ్ ఫర్ దట్ అని మెంటల్లీ నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను సార్. నాకు ఎన్నోసార్లు గాట్ ఛాన్సెస్ టు గెట్ బ్యాక్ టు నార్మల్, బట్ ఐ నెవర్ వెంట్ బికాస్ అలా చేస్తే తనకు నేను ఇచ్చిన మాట పోతుంది. మాట ఏమి ఇచ్చా కూడా చెప్తుంది, వినండి. ఒకసారి యాక్చువల్లీ తను నన్ను అడిగింది, నేను ఉండగా వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళకు, వేరే అమ్మాయి కమిట్మెంట్ ఇవ్వకు అన్నట్టుగా. నాట్ ఎగ్జాక్ట్లీ దీస్ వర్డ్స్, బట్ దీస్ కన్వే ద సేమ్ మీనింగ్. అమ్మాయి దగ్గరికి వెళ్ళకు అని. అయితే అప్పుడు నేను అన్నా, లైక్ ఇంట్లో బంగారం లాంటి నువ్వు ఉన్నాక చీప్ మెటల్స్ కోసం బయటికి నేను ఎందుకు వెళ్తాను, అదంతా వద్దు, నువ్వు డైరెక్ట్గా నాకు చెప్పు, వెళ్ళను అని చాలా. సరే, నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళను అని చెప్పి మాట ఇచ్చాను. అంతే. అలా చాలా మాట్లాడుకున్నాం సార్, చాలాసార్లు చాలా థింగ్స్ మాట్లాడుకున్నాం, చాలా చెప్పాను. దట్స్ హౌ ఇంకా ఐఎమ్ స్టిక్ టు దట్ వర్డ్. యా. అండ్ ఇంకోటి, తనంటే నాకు ఎందుకు అంత ఇష్టము అంటే లిటిల్ ఎగ్జాంపుల్ చెప్తా. జస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ రెడ్ కలర్ది, ఇది ర్యాంక్. సింగిల్ స్ట్రైప్ ఉంది కదా, చేయమంటారా? సింగిల్ స్ట్రైప్ ఉంది కదా, ఇది మిడిల్ వన్. దట్ ర్యాంక్ ఈజ్ JU, జూనియర్ అండర్ ఆఫీసర్ ఇన్ ఎన్సీసీ ర్యాంక్. అది ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత నన్ను హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేసి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని
యాక్చువల్గా నాకు కంగ్రాచులేట్ చేసింది మన్విత ఒకటి. షీఈస్ ద ఓన్లీ వన్ హూ సెలబ్రేటెడ్ మై ర్యాంక్. అండ్ నాకు ర్యాంక్ వచ్చినప్పుడు ఎప్పుడు అంటే మీ ఇంట్లో అప్పటికే ఇంట్లో మొత్తం మ్యాటర్ అంతా తెలిసిపోయి పీక్ టైం మ్యాటర్ తెలిసిపోయి ఒక 2-3 days అవుతున్నట్టుంది అంతే. నేను క్యాంప్లో ఉన్నా, క్యాంప్లో ర్యాంక్ ఇచ్చారు, నేను దానికి వాట్సాప్లో పెట్టాను లైక్ ఇలా ర్యాంక్ వచ్చింది. ఈవెన్ ఇన్ దట్ పీక్ మూమెంట్ ఇంట్లో అంత గొడవ అవుతున్నా, అన్ని తిట్లు తింటున్నా కూడా నాకు బ్యాక్గ్రౌండ్లో ఇంత సపోర్ట్ ఇచ్చింది మెంటలీ. అండ్ చెప్తున్నా కదా సార్, ఇంట్లో మీరు ఎన్ని మాట్లాడి ఉంటారో, ఎన్ని తిట్లు తిని ఉంటారో, కొట్టుంటారో, ఎంత తన్ని టార్చర్ చేసి ఉంటారో, మెంటలీ తను ఎంత ప్రెషరైజ్ చేసి ఉంటారో ఐ డోంట్ నో. వై ఐ డోంట్ నో అంటే తను ఎప్పుడు ఏ విషయం నా దాకా తీసుకురాలేదు. ఒక 100% ఆఫ్ థింగ్స్ ఇంట్లో జరుగుంటే తను జస్ట్ 1 or 2% నా దగ్గర తీసుకొచ్చింది. ఆ 1 or 2% కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్న థింగ్స్ మీకు లైక్ నేను అన్నా కదా, వదిలేసి వెళ్ళిపోతాడు, మోసం చేస్తాడు అని ఇట్లాంటి 1-2 స్టేట్మెంట్స్ ఆర్ 1-2 సిచ్యువేషన్స్ చెప్పింది అంతే. దట్స్ ఇట్. 95% తనే ఫేస్ చేసింది, తనే బాధపడింది, తనే ఇబ్బంది పడింది, తనే నలిగిపోయింది. నా దాకా ఎప్పుడు తీసుకురాలేదు. నా కోసం ఒక అమ్మాయి ఇంత బాధపడినప్పుడు, ఇంత స్ట్రగుల్ అయినప్పుడు వై కాంట్ ఐ మేక్ ఇట్ ఫర్ హర్ అనిపించింది సార్. ఇక్కడ తనతో కమ్యూనికేషన్ కట్ అయిపోయాక నా మైండ్ ఎలా అయిపోయిందంటే సార్, కొన్నిసార్లు అసలు తను చెప్పినవన్నీ నిజంగా వాళ్ళ ఇంట్లో తెలిసిందా, తెలిసి వాళ్ళు ఇంత ప్రెషరైజ్ పెట్టారా, లేదంటే తను నీకు అబద్ధం చెప్పిందా అని చాలాసార్లు పర్స్పెక్టివ్స్ అనిపించాయి సార్. బట్ ఎవ్రీ టైం నాకు అనిపించింది ఒకటే, తను నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా, తన ఇంట్లో తనని నిజంగా ఇబ్బంది పెట్టారా, నిజంగా నన్ను వద్దన్నారా, ఇవేవి నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, తను ప్రేమించాను, తనకి మాట ఇచ్చాను, అంతే. బెటర్ అని చెప్పి నేను అక్కడి వరకు ఎప్పుడు ఉండేవాడిని. అండ్ మీతో ఒక మంచి కాన్వర్జేషన్ బిల్డ్ చేయాలని ఎప్పుడు ఉండేది సార్. మీకు ఎప్పుడు ఎలా అంటే, ఒకవేళ ఆయనతో మాట్లాడితే సార్ లైక్ మీ శ్రీకాంత్ గారు, ఫస్ట్ బ్లడ్ శ్రీకాంత్ గారు మీతో మాట్లాడుంటుంటే మీకు సన్ ఇన్ లా అవ్వడానికి మాట్లాడడం కాదు, మీకు ఒక సన్ లాగా అవ్వడానికే మాట్లాడదామని ట్రై చేసేవాడిని సార్. ఇప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా, ఇప్పుడు అల్లుడుగా కాకుండా మీకు మంచి కొడుకులా ఉండాలి, కొడుకులా అవ్వాలి అన్నట్టుగా మాట్లాడదామనే ఉండే సార్ నాకు ఎప్పుడు. నేనే మీ కొడుకునైతే, నేనే ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు నాకేం అడ్వైస్ చేస్తారు, నాకేం చెప్తారు? వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వుడ్ అడ్వైస్ మీ టు డూ? తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను, కానీ మోసం చేయలేదు. ప్రేమించాను, కానీ ఎప్పుడు వదిలేదు. మీరే నాకు తండ్రి అయితే వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ యూ వుడ్ గివ్ మీ? ఫైట్ చేయమంటారా? అంతే, నాకు వేరే ఆప్షన్ లేదు. ఫైట్ చేయమంటారా? అంతే, ఇంకేం నాకు ఆప్షన్ తగలట్లేదు సార్. అదే సార్, ఇంకా మీతో చెప్పాలని చాలా ఉన్నాయి సార్. ఇంకా తన బర్త్డే రోజు ఎంతో ఎదురు చూశాను సార్. అట్లీస్ట్ ఒక కాల్ రాకపోతా, దా నువ్వు నేను మా పేరెంట్స్ ఇద్దరం కూర్చుందాం, విల్ గో ఫర్ ఎ రెస్టారెంట్, విల్ హ్యావ్ సమ్ డిన్నర్, విల్ కట్ ఎ కేక్, విల్ సిట్ అండ్ టాక్. ఒక సాఫ్ట్ కార్నర్ దేవుడు నమ్మి చూపించి ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయకపోతాడా అని ఎంతో వెయిట్ చేశాను సార్ ఆ రోజైతే. ఎంత అంటే ఇంకా ఐ కుడెంట్ బేర్ ఇట్. ఇంకా దేవుడిని ఎంతో మొక్కుకున్నాను, గుడికి వెళ్ళాను, దేవుడికి అభిషేకం కూడా చేశాను, శివలింగానికి. దేవుడా, నాకు సిచ్యువేషన్ క్రియేట్ చేయాలంటిది ప్లీజ్ అని చాలా మొక్కుకున్నాను సార్. అండ్ ముందు రోజు నైట్ కూడా, ఆ రోజు కూడా ఫుడ్ నా చేతులతో
రైస్ కుక్ చేసే, పప్పు కుక్ చేసే, టమాటా పప్పు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పప్పు కడగడం దగ్గర నుంచి అవసరమైన టమాటాలు కోయడం వరకు, అన్నం పెట్టడం, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ క్లీనింగ్ ద బౌల్స్, ఎవ్రీథింగ్ నేనే ఒక్కనే చేసుకున్నాను. లాస్ట్లో కొంచెం ఈ ప్యాకింగ్ దగ్గర కవర్స్లో పెట్టడం, కొంచెం కవర్స్ టై చేయడం, ఇది ఒక్కటి మా రూమ్మేట్స్ ఇద్దరు హెల్ప్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ నేనే చేసుకున్నా. రఫ్లీ 25 to 30 పీపుల్కి, పూర్ వన్స్కి I distributed those food packets on the occasion of your daughter's birthday. 19th August night I distributed. అండ్ నేను మా జీవన్ అని మా జూనియర్ ఉన్నాడు, మన్విత వాళ్ళ ఫ్రెండ్, ఆ అబ్బాయికి చెప్పా, లైక్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా, రేపు తన బర్త్డే కదా అని చెప్పా. అండ్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్ హీ కాల్డ్ హర్ అండ్ టోల్డ్ ఆల్ అబౌట్ దిస్, అండ్ షీ వాస్ లైక్ క్రయింగ్ లైక్ ఎ హెల్. దారుణంగా ఏడుస్తుంది. ఏమైందక్క అని వాడు అడిగాడు. సో షీ వాస్ లైక్, నేను చస్తే కానీ వదలడా నన్ను అని. యూ టెల్ మీ సార్, మీరు ఒక అమ్మాయి కోసం, ఇంత ప్రేమించిన అమ్మాయి కోసం మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి, ఇంత ఇబ్బంది పడి, యూ కుక్డ్ సమ్ ఫుడ్ అండ్ యూ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ the occasion of her birthday, and end of the day you listen to this kind of words, how would you feel? అండ్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటి చెప్పనా సార్, ఇప్పటివరకు ఎవరికి తెలియంది, ఆ ఫుడ్ వండడానికి అవసరమైన రా మెటీరియల్స్ ఉంటాయి కదా, రైస్, పప్పు, టమాటా, పచ్చిమిర్చి, సాల్ట్, వాటర్, ఇట్ మైట్ బి, ఆ ఐటమ్స్ అన్నీ కావాల్సిన మనీ ఐ ఎర్న్డ్ ఇట్. ఫస్ట్ టైం నా లైఫ్లో కష్టపడి డబ్బు సంపాదించి, నా డబ్బులతో, నేను సంపాదించిన డబ్బులతో పెట్టించాను. అఫ్కోర్స్ దానిలో మై సేవింగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను, బట్ సమ్ పార్ట్ ఆఫ్ ద మనీ ఈజ్ హార్డ్ అర్న్ బై మీ. ఎలా ఎర్న్ చేశాను అంటే, 1 monthలో తన బర్త్డే వస్తుందనగా ముందు నుంచి ప్రిపరేషన్స్, లైక్ ఐ వెంట్ ఫర్ ఫుడ్ డెలివరీ. తప్పు కరెక్ట్ నాకు తెలియదు, బట్ ఆ టైంకి నాకు మనీ ఎర్నింగ్కి అదొక ఆప్షన్ దొరికింది. ఐ వెంట్, ప్రతిరోజు 7కి వెళ్ళేవాడిని, మిడ్ నైట్ 2-3 వరకు కూడా కొట్టే రోజులు ఉన్నాయి, కొట్టేసి వచ్చా. ఒక రోజు అది కింద కూడా పడ్డా, బండి నుంచి దారుణంగా పడ్డా. బట్ ఎవ్రీ మూమెంట్ ఐ ఫెల్ట్ హర్ ప్రెజెన్స్, లైక్ నా కోసం కాదు, తన కోసం కదా, విల్ డూ ఇట్. చాలా కష్టపడి ఐ ఎర్న్ మనీ, అండ్ విత్ దట్ మనీ ఐ డిస్ట్రిబ్యూటెడ్ ద ఫుడ్. అలా ఎప్పటికప్పుడు తనంటే నాకు ఎంత ప్రేమ ఉందని నాకు నేను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నా సార్. తనని నేను ఎంత ప్రేమించానో తెలియాలి నాకు, నిజంగా ప్రేమించానో లేదా ఎప్పటికప్పుడు నాలో నేను ప్రూవ్ చేసుకునేవాడిని. అది సార్. అండ్ ఆల్సో మీతో ఇలా కాన్వర్జేషన్ క్రియేట్ చేయడానికి ఒక లెటర్ కూడా రాశాను, టు గివ్ ఇట్ టు హర్. అండ్ వన్ డే అదే ఆ రోజు మీకు మెసేజ్ పెట్టాను కదా, అండ్ యూ డెంట్ రిప్లైడ్ మీ, అండ్ షీ కాల్డ్ మీ అండ్ షీ వాస్ లైక్, ఒకసారి మాట్లాడాలి అని చెప్పి జీవన్ తెచ్చి చెప్పించింది. అండ్ ఐ కేమ్ టు కాలేజ్ టు స్పీక్ విత్ హర్. అండ్ వచ్చాను ఆ రోజు. ఐ ట్రై టు గివ్ ద బర్త్డే గిఫ్ట్ లెటర్, బట్ షీ రిఫ్యూజ్డ్ టు టేక్ ఇట్. షీ రిఫ్యూజ్డ్ ఈవెన్ టు టచ్ ఇట్. ఆ రోజు కనుక ఆ లెటర్ తీసుకొని మీకు ఇచ్చుకుని ఉంటే బాగుండేది. ఆ లెటర్ కూడా నేను చాలా కష్టపడి రాశాను. I spent a lot of time to write that letter. Each and every word I conveyed my love in that letter, but sadly it didn't reach to you. నేను బర్త్డే గిఫ్ట్ కూడా కొన్నాను దానికి ఇద్దామని బర్త్డే రోజు, బట్ కుదరలేదు. 20 రోజు, August 20 ఎంత వెయిట్ చేశాను తెలుసా సార్, దారుణంగా వెయిట్ చేశాను. ఒక కాల్ రాకపోతే, ఒక మెసేజ్ రాకపోతే అంతే. 21st రోజు నేను ఆ బాధను తట్టుకోలేక వెంటనే అరుణాచలం వెళ్ళిపోయా. అదే రోజు ఈవినింగ్, 21st ఈవినింగ్. 22nd మార్నింగ్ రీచ్ అయ్యా.
దానికి రిఫ్లెక్షన్ చేసుకున్నాం. దేవుడా ఏంటిది, ఒక్క ఛాన్స్ అడిగాను ఇవ్వలేదు, అయినా నిన్ను నమ్ముతున్నావు, నన్ను వదిలేకు, చూసుకో అని చెప్పి అంతే. అరుణాచలం నుంచి మదురై వెళ్ళిపోయాం. మదురై కూడా వెళ్ళడానికి రీజన్ ఏంటో తెలుసు సార్, తను నాకు ఎప్పుడూ చెప్తుండేది, తన ఇద్దరు చెల్లెలు వాసుకి శివాక్షి వర్ లైక్ మధుర మీనాక్షి కంచి కామాక్షి అన్నట్టుగా చాలాసార్లు చెప్పేది, చాలాసార్లు. అందుకే ఆ తర్వాత నుంచి ఎప్పుడు మధుర మీనాక్షి అని పేరు విన్నా తనకు గుర్తొస్తుంది. కంచి కూడా వెళ్ళుండొచ్చు, బట్ కంచిని ఆల్రెడీ వెళ్ళాను. బట్ ఆల్వేస్ నాకు మదురై ఇంకొంచెం క్లోజ్ అనిపిస్తుంది, క్లోజర్ టు మన్విత. అక్కడికి వెళ్తే ఐ కుడ్ ఫీల్ లైక్ ఇట్స్ మై హోమ్, ఇట్స్ లైక్ ఎ హోమ్ ఫర్ మీ. అందుకే వెంటనే మదురై వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళాక అమ్మవారి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆ గర్భగుడిలో పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో వెళ్ళిపోయాను సార్. స్నానం చేసేసి 4:30కి వెళ్ళినట్టున్నాం. 5 o'clock రఫ్లీ బ్రహ్మముహూర్తం. దట్ వాస్ కన్ఫర్మ్ దట్ ఇట్ వాస్ ఎ బ్రహ్మముహూర్తం. వెళ్ళాను. ఆ గుడిలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళే దారిలో లైన్లో తనే గుర్తొచ్చింది. సడన్గా గుడిలో ఆ రోజు తెలుసా సార్, గుళ్ళు ఎంత అంటే ర్యాండమ్గా ఒక స్మెల్ వచ్చింది, పర్ఫ్యూమ్ స్మెల్. ఇట్ వాజ్ ఎగ్జాక్ట్ పర్ఫ్యూమ్ దట్ మన్విత యూజెస్. మన్విత దగ్గర వచ్చే ఎగ్జాక్ట్ స్మెల్ ఐ సెన్స్డ్ ఇట్ ఓవర్ దేర్. అండ్ ఐ వాజ్ పిచ్చోళ్ళ, మరి మన్విత వచ్చిందా, మన్విత ఉందా ఎక్కడ పిచ్చోళ్ళ వెతుక్కున్నాను తెలుసా సార్. ఆ రోజు ఏమో దేవుడు కరుణించాడేమో, కనిపిస్తుందేమో పిచ్చోళ్ళు ఆ రోజు ఎతికాను సార్, దొరకలేదు. అలాంటి సిచ్యువేషన్స్ నాకు చాలా జరిగాయి. ఏ గుడికి వెళ్ళినా తన స్మెల్లే వచ్చేది. తన దగ్గర ఎటువంటి పర్ఫ్యూమ్ స్మెల్ సేమ్ అదే స్మెల్ ఐ యూజ్ టు ఎక్స్పీరియన్స్ అవుతారు. చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళినా తనే గుర్తొచ్చేది. ఏ పూజలో కూర్చున్నా తనే. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు సార్, ఒక అమ్మాయి నన్ను ఎంతగా లవ్ చేస్తాను, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే నేను ఎంతగా పిచ్చోడిని అవుతాను, ఎంత ప్రేమిస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. అండ్ ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినందుకు నాలో ఇంత భక్తి వస్తుంది దేవుడు అంటే నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ హ్యాపెనింగ్. నేను ఎప్పుడు అనుకోలేదు సార్, మాల వేసుకొని ఒక దీక్ష తీసుకొని 41 days ఇంత స్ట్రగుల్స్ నేను పడాల్సి వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ యా, హ్యాపెనింగ్. అవి సార్ లోపల చాలా బాధగా ఉంది సార్, తట్టుకోలేకపోతున్నా. మెంటల్లీ లోపల ఒక యుద్ధం జరుగుతుంది నాలో, నాకు యుద్ధం, భీకర యుద్ధం. ఎన్నో పర్స్పెక్టివ్స్ సార్, ఎన్నో పర్స్పెక్టివ్స్. అదైతే ఎలా, ఇలా అయితే ఎలా, అలా ఇలా అది ఇది లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై మైండ్. అండ్ ఒకదానికొకటి యుద్ధం నడుస్తుంది, ఒకదానికొకటి. ఎలాగైనా తను సాధించాలని ఒకసారి అన్నీ వదిలేసి అన్నీ పక్కన పెట్టేసి ఆ దేవుళ్ళు లీనమవుదామని ఒకసారి. ఇవంతా కాదు, తన మీద రివెంజ్ తీసుకుందాం అని. బట్ వెంటనే అనిపిస్తుంది, తను ఒకప్పుడు నన్ను చాలా బాగా ప్రేమించింది. అది నిజమే ఉండొచ్చు, అబద్ధమే ఉండొచ్చు. బట్ ఐ ఫెల్ట్ ఇట్ ట్రూలీ, ఇట్ టచ్డ్ మై హార్ట్. ఐ ఫెల్ట్ లైక్ షీ వాజ్ మై హోమ్. వన్స్ షీ వాజ్ మై హోమ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ మై ఓన్ హోమ్. ఒకప్పుడు నాకు తను ఒక ఇల్లు లాగా అనిపించింది. ఇల్లు అంటే ఇట్స్ నాట్ లైక్ ఫిజికల్ ప్లేస్ వేర్ యూ లివ్, ఇట్స్ లైక్ వేర్ యూ కెన్ ఫీల్ కంఫర్టబుల్, వేర్ యూ కెన్ బీ లైక్ యూ. అలాంటి ఒక ప్లేస్లో అలాంటి ఒక మనిషిని ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రివెంజ్ అనిపించింది సార్. అది సార్. ఇంకా మిమ్మల్ని ఎప్పుడో క్వశ్చన్ అడుగుదాం అనిపించేది సార్, లైక్ ఇంత చేశారు, ఇంత పడ్డారు,
ఇంత ఇబ్బంది పెట్టారు, తననైనా నన్నైనా మీరే ఇంత ఇబ్బంది పడ్డారు. ఎండ్ ఆఫ్ ద డే హూ ఈస్ హ్యాపీ? ఇఫ్ ఇట్స్ యూ యాజ్ ఎ ఫాదర్ ఆర్ మదర్, ఆర్ ఇఫ్ ఇట్స్ హర్, ఆర్ ఇఫ్ ఇట్స్ మీ, హూ ఈస్ హ్యాపీ? నేనైతే హ్యాపీగా లేను సార్. మీరున్నారో లేరో నాకు తెలియదు, అండ్ అబౌట్ హర్ ఆల్సో ఐ డోంట్ నో. బట్ ఒకవేళ మీరు నిజంగా మీరు కానీ తను కానీ హ్యాపీగా లేరు అంటే మాత్రం ఎండ్ ఆఫ్ ది డే హూ ఇస్ బెనిఫిటెడ్? ఎంత ఇబ్బంది పెట్టారు తనైనా, మెంటల్లీ చాలా ఇబ్బంది పెట్టుంటారు. ఏదో ఒక దానికోసమే కదా. సమ్మన్ నీడ్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ దట్ కదా. ఎవరు బెనిఫిట్ అయ్యారు? హూ? డెఫినెట్లీ ఇట్స్ నాట్ మీ. నేనైతే ఏం బెనిఫిట్ అవ్వలేదు. ఏమీ బెనిఫిట్ అవ్వలేదు అంటే యా దేవుడికి దగ్గర అయ్యాను, అదొకటే జరిగింది బెనిఫిట్ నాకు. నాలో ఉన్న ఫెయిత్, దేవుడి మీద ఉన్న ఫెయిత్, నమ్మకం ఎప్పుడు కోల్పోలేదు. ఐ ట్రస్టెడ్ హిమ్. దట్ ట్రస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంది, ఇంకా దగ్గర అవుతూనే ఉంది ఆయనకి. అదొక బెనిఫిట్ అయితే నాకు జరిగింది. మరి తనకి ఎలా ఉందనేది ఐ డోంట్ నో. చాలా ఉన్నాయి సార్ మాట్లాడడానికి. నేను ఇంకోటి కూడా ఏం పెట్టుకున్నానంటే, మీతో ఎప్పుడు మాట్లాడినా డైరెక్ట్లీ ఆర్ థింగ్స్ లైక్ దిస్ వీడియో నిజమే మాట్లాడాలి, నిజమే మాట్లాడతాం. మీకు కోపం వచ్చినా వాట్ ఎవర్, బట్ నిజం మాట్లాడాలి. మోసం చేస్తుంటే అబద్ధం ఆడాల్సి వచ్చేది. తప్పు చేశాను కాబట్టి నిజమే మాట్లాడదాం అనిపిస్తుంది. ప్రేమించాను కాబట్టి నిజమే మాట్లాడతా, నిజమే చెప్తా. ఇంకోటి సార్, మా సన్నిధానంలో, అయ్యప్ప స్వామి సన్నిధానంలో రోజుకొకళ్ళు ఆర్ వన్స్ ఇన్ అ వైల్ ఎవరి ఇంట్లో వాళ్ళు కుక్ చేసుకొని తీసుకొస్తారు ఫుడ్, అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిన్నర్ ఆర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లంచ్గా వాళ్ళు పెడతారు. వాళ్ళ ఇంట్లో కుక్ చేసి తీసుకొస్తారు. అండ్ నేను మా ఇంట్లోంచి కుక్ చేసి తీసుకొచ్చేంత ఛాన్స్ లేదు, ఎందుకంటే మై పేరెంట్స్ లివ్ ఇన్ ఖమ్మం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కుక్ చేసి పెట్టేంత టైం, అంత ఛాన్స్ లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఆల్సో అక్కడే కుక్ చేసి తీసుకొచ్చేంత ఛాన్స్ కూడా లేదు. ఎందుకు అంటే మై సిస్టర్ వాజ్ యాక్చువల్లీ ప్రెగ్నెంట్. తనకి ఇప్పుడు 9th month నడుస్తుంది. టుడే ఆర్ టుమారో తనకి డెలివరీ కూడా ఉంది. 9th December or 10th December, టుడే ఆర్ టుమారో 10th December, దర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ హర్ టు గెట్ డెలివరీ. సో తనని అక్కడ చూసుకోవాలి కాబట్టి ఛాన్స్ కూడా లేదు. బట్ నాకు ఎప్పుడూ కోరుకుండేది సార్, మనం ఇంత మంచిగా ఇంట్లో ఒక చిన్న పులిహోర, ఒక చిన్న పరవన్నము, అవి కూడా ఇబ్బంది అంటే ఒక చిన్న పాలు కాచి దానికి కొంచెం షుగర్ వేసి తీసుకొచ్చిన నేను ఒక చిన్న కప్పు తాగి, మా సన్నిధానంలో ఇంకో 5 స్వాములు ఉంటారు. 5 స్వాములు: వెంకటేశ్వర స్వామి, అర్జున్ గురుస్వామి, బాలరాజ్ స్వామి, ఆనంద్ స్వామి, సద్గుణ స్వామి, నేను 6th one కన్నస్వామి, నంద. చిన్న గ్లాస్ ఒక్కొక్కలం తాగిన ఒక పావు లీటరు 100 ml పడుతుంది రఫ్లీ. ఆ పాలు తెచ్చిచ్చిన నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా సార్, ఎంత హ్యాపీ. అరే నా లడ్డు నా కోసం కుక్ చేసి తీసుకొచ్చిందని ఎంత హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని సార్. మనస్ఫూర్తిగా అయ్యప్ప దండం పెట్టుకునేవాడిని. చాలా థ్యాంక్స్ దేవుడా, చేసావు ఇలా అని. కానీ నో ఛాన్స్, ఛాన్సే లేదు. ఎప్పుడు సార్ అలా నాకు ఎప్పుడో కోరిక ఉండేది. మాల్లో ఉన్నప్పుడు తన చేతి వంట ఏదో ఒకటి తిందాము అని. అవ్వలేదు, అయ్యేలా లేదు కూడా. చేతి వంట తిందాము ఒకసారైనా. చాలా వెయిట్ చేశాను సార్, చాలా ట్రై చేశాను, దేవుడికి కూడా మొక్కుకున్నాను. బట్ అవుతుందో లేదు. ఒక 2 రోజులు ఉంది ఇంతే సార్. ఇంకా ఇంత నా మైండ్ ఇంత అయిపోతుంది. ఇంకా 2 రోజులు ఉంది కదా, ఎందుకు చూద్దాం అని
2 రోజులు కూడా అవ్వలేదు అనుకోండి, సరే పోయేదేముంది, మళ్ళీ ఒకసారి చూద్దాం తర్వాత ఎప్పుడైనా అని పాజిటివ్గా తీసుకోవడం అయిపోతుంది సార్. ప్రతి సిచ్యువేషన్ దాని ఎంత నెగిటివిటీ అయినా ఉండనివ్వండి, పాజిటివ్గా తీసుకుందాం. తన కళ్ళ ముందు వేరే తనతో మోసం చేసిన, కళ్ళ ముందు తప్పు జరిగిన, I still wanted to love her back the way I did, the way I used to. అర్థం చేసుకోవాలి. ఏమో మెంటలీ అంత బాధ అనుభవిస్తుందేమో, ఎవరికి చెప్పుకోలేకపోతుందేమో, అందుకనే అని చెప్పి పాజిటివ్గా తీసుకోవడం అయిపోతుంది సార్ మైండ్ అంతా. అండ్ రేపు ఇరుముడి ముందు రోజు మధ్యాహ్నం భిక్ష ద లంచ్ ఏ స్వామి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి లంచ్ చేస్తారంట. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇరుముడి ముందు రోజు మధ్యాహ్నం, ఎల్లుండి మా ఇరుముడి కాబట్టి రేపు మధ్యాహ్నం మా స్వాములు ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. నాకు అనిపించేది అన్నీ మంచిగా ఉండుంటే మంచిగా లడ్డు దగ్గరికి నేను లడ్డు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. సంహౌ స్వామికి భోజనం అంటే ఎవరు వద్దంటారు అని చెప్పి మీ ఇంట్లో ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో కన్విన్స్ చేసి వెళ్ళి చక్కగా భోజనం చేసి తన చేతితో నేను వంటని మనస్ఫూర్తిగా సంతోషంగా మాలని కంప్లీట్ చేసుకునేవాడిని కదా అనిపించింది సార్. బట్ ఒంటరివాడిని అయిపోయినట్టు అనిపించింది సార్. ఒక్కసారిగా 5 స్వాములు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి తింటారు, కానీ నేను ఒక్కడే ఖమ్మం వెళ్ళొచ్చేంత ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇంట్లో చెల్లికి ప్రెగ్నెంట్ అయ్యేలా ఉంది, డెలివరీ అయ్యేలా ఉంది, మైలా ఉంటుంది, వెళ్ళకూడదు. మీరు అనొచ్చు అదేంటి నందో చుట్టాలు ఎవరు లేరా? చుట్టాలు ఏముంది సార్, బోల్డ్ మంది ఉన్నారు, బంధువులే ఎవరు లేరు. మీరు అవుతారనుకున్నా నా దగ్గర బంధువు ఒక మామల తండ్రి కాకపోయిన తండ్రిలా నా కోసం నిలబడతారు, నా కోసం ఉంటారు ఒక రోజున అని నమ్మా. ఇప్పటికీ నమ్మకం ఉంది సార్, ఏదో ఒక రోజు ఉంటారని. ఆ నమ్మకం పోలేదు, కానీ ఆ రోజు దగ్గర వస్తే బాగుండు అనిపిస్తుంది సార్. ఉండలేకపోతున్నా ఇలాగ ఒంటరి వల్ల. మాట్లాడదాం సార్ ఒకరోజు కూర్చొని, ఇంకా మాట్లాడదాం, చాలా మాట్లాడతాం. ప్రస్తుతానికి ఉంటా సార్. నేను తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి, కానీ నేను మాట్లాడిన ప్రతి నిజం, అబద్ధం చెప్పలేదు. ప్రతి పిన్ పాయింట్ నేను చెప్పిన నిజం, నా సైడ్ నుంచి నేను అనుభవించింది, నా పర్స్పెక్టివ్ నుంచి నేను చూసింది. సార్ బాయ్ సార్. స్వామి సార్